రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నిరుద్యోగ విద్యార్థి జేఏసీ అండ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం స్టార్ట్ రాష్ట్ర నాయకులు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అండ్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పట్టణంలో దుకాణాలు వ్యాపార సంస్థలు ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్ బ్యాంకుల్లో మరియు స్వచ్ఛంద బంద్లో పాల్గొని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున బంద్లో పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంజి అజయ్ కుమార్ యాదవ్, స్టార్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ మరియు ఎంఆర్పీఎస్ బీసీ నిరుద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు। ಏನು ಬಾಯ್ ಬಂದೇಲೆ ಸಲ తీసుకపో ఇంటి ఇయో ಬಂದಿದೆ ಈ ಬಂದಿದೆ మీరు బండి సార్ 57 రాష్ట్రకాలు తప్పకుండా సార్ బ్యాంక్ నడపట్లే పూజ ఒక అరగంట అలా అయ్యగారు పూజే అలా షటర్ ఆ 70 కొడు అంతే 57 పూజ బండి పడే 57 చెప్పిన ఏం లేదు అంటే ఒకరోజు చెప్పింది మాకు మన పొజిషన్ వచ్చే ఉంటే పంపి షటర్ వేస్తాము బయటికి షటర్ వేస్తాం షటర్ అయిన తర్వాత 10 నిమిషాలు వెళ్ళిపోయి రండి రండి ఒక 2 minutes ఒక ఫోన్ చేసేసి ఇప్పుడే సార్ ఎట్లాంటి మాట్లాడండి ఫస్ట్ గౌరవించి బడుగు బలహీన వర్గాల ఐక్యత 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 జై బీసీ జై బీసీ అరే 1 minute దూరం నుంచి ఎక్కువ నేడు బీసీ బంధు సక్సెస్ఫుల్ చేయడం జరిగింది।
42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అమలు చేయాలని బీసీ సంఘాలు చేపట్టిన మహాబంద్కి మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘము, మరి స్టార్ సంఘము, అదేవిధంగా ఎంఆర్పిఎస్, ప్రజా సంఘాలు, ఎంఎస్పి, మరి అన్ని ఉద్యోగ సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున మరి బ్యాంకులు కానీ, వర్తక వాణిజ్య వ్యాపార స్కూళ్లు, కాలేజీలు అన్ని కూడా బంద్ చేసి తక్షణమే కేంద్రము 42% బిల్లు ప్రవేశపెట్టి బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూడాలని ఏడేడా మా పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు పూర్తిగా సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్లో మరి బీసీ జేఏసీ, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, మరి ఎస్సీ ఎస్టీ సంఘం, ఇతర బీసీ సంఘాలు, మరి ఎంఆర్పిఎస్ స్టార్ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు నల్గొండ జిల్లాలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి వాణిజ్య వ్యాపారాలు కానీ, గవర్నమెంట్ స్కూళ్లు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ, ప్రభుత్వ బ్యాంకులు ముఖ్యంగా తెలిసి ఉంటే వాటి లోపడిపోయి కూడా మీరు ఒక్కరోజు మీరు ఆపండి అని చెప్పి సేవలు అందించాలని చెప్పి అందించే బంధు పాటించాలని చెప్పి రాష్ట్ర బంధు పిలుపు మేరకు సహకరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు అన్ని బ్యాంకుల్ని మరి మూసివేయడం జరిగింది. ముఖ్యంగా విద్య మరియు రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా 75 సంవత్సరాల నుంచి బీసీ అట్టడుగు స్థానాలు, అట్టడుగునేటువంటి ఆర్థిక అసమర్థులైనటువంటి బీసీలు మరి జనాభా తమాషా ప్రకారం 56.3%, అంటే దాదాపు 60% పైగా ఉండేటువంటి బీసీలు 2,50,00,000 మంది ఉన్న బీసీలకి ఈ రోజు ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా మరి అన్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున పోరాడితే మరి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు పాస్ చేయడం. కావాలనే డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు స్వయంగా బీసీకి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. మీ భిక్ష అడుగుతలేవు, మా యొక్క అంబేద్కర్లు కాపాడినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఆర్టికల్ 31B ప్రకారం జీవో నెంబర్ 9ని అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అవసరం ఉంటే ఆ రోజు 2004లో ఎస్సీ వర్గీకరణలో మరి ఆర్టికల్ ని మార్పు చేయడం జరిగింది, రాజ్యాంగాన్ని మార్పు చేసిండ్రు. అదే విధంగా మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. మరి ఖచ్చితంగా జీవో నెంబర్ 9 200 అంశాలు చేర్చినల్లా అది ఎవరు కూడా చేంజ్ చేసే తరం కాదని చెప్పడం. అందుకని కేంద్రం పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ వెంటనే ప్రవేశపెట్టి బీసీలకు న్యాయం చేయాలి. లేకపోతే ఇలాంటి జేఏసీ ప్రతిరోజు ఉంటది. ఖచ్చితంగా 42% వచ్చే వరకు కూడా సకల జనులు అందరూ కూడా పోరాడి మా హక్కుల సాధనకై ముందుకు పోతామని తెలియజేస్తున్నారు.